కాబట్టి దేవుని యందు నమ్మకించు. లేఖనం చెప్పుచున్నది, యెహోవా యందు నమ్మకించు వారు ఎట్లుంటారో తెలుసా? నిత్యము కదలక సియోను కొండవలు ఉంటారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరచుదాం. హల్లెలూయా. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నిన్ను నిలబెట్టేవాడు ఆయనే. నిన్నెవ్వరు నిలబెట్టలేరు. తర్వాత రెండోదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి. చాలు. మనుషులు ఎక్కడ నిలబెట్టారట? పరిసయ్యులు, శాస్త్రుల మధ్యలో, ధర్మశాస్త్ర ఉపదేశకుల మధ్యలో, సద్దుకైల మధ్యలో, యూదుల మధ్యలో, ఇజ్రాయేలుల మధ్యలో ఒక స్త్రీని నిలవబెట్టి, వ్యభిచారమందు పట్టబడింది కాబట్టి ఆమెను ధర్మశాస్త్ర లెక్కల ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలా. ఏ పరిస్థితుల్లో నిలబడింది ఆమె చూడండి. ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడి, ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. వ్యభిచారమందు పట్టబడడం అంటే అది అసలు ఎంత అవమానకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఆమె అందరి ముందు నిలవబడింది. ఈమెను రాళ్లతో కొట్టి చంపాలా. ఆమెనేం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం కాదు, ఆయన బోధ చేస్తున్నాడు కదా, ఒక ఆయన బోధకుడు, మరియ కుమారుడు, ఒడ్ల పని చేస్తే ఆయన దగ్గరికి వెళ్దాం, ఏం చెప్తాడో చూద్దాం అని యేసుప్రభు దగ్గరికి వచ్చినారు. నెక్స్ట్ వచ్చిన చదవండి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని. ఎందుకు అడుగుతున్నారు? వాస్తవానికి ఆయనను అడగడానికి రీజన్ ఏంటి? స్త్రీకి న్యాయం చేయడం కోసమా? ఆయన మీద నేరం మోపడం కోసమా? ఆయనకు తెలియదా? నేరం మోపడానికో లేకపోతే ఆమె విడుదల కోసమో యేసుప్రభుకి తెలియదా? తెలుసు కదా, ఖచ్చితంగా తెలుసు ఆయనకి. యేసుప్రభు అంటున్నాడు, నెక్స్ట్ వచనం, ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. చాలు. ఆయన ఒక మాట రాస్తూ, ఎవరైనా సరే బాగా వినండి. వింటున్నారా? నిద్ర వచ్చిన వాళ్ళు చప్పలు కొట్టండి. ఆయన నేల మీద ఏమో రాస్తూ ఒక మాట చెప్తాడు అందరితో, మీలో ఎవడైనా పాపము చేయని వాడు ఉంటే, వానికి ఆ దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ వాడు వచ్చి రాయి వేయండి అంటే అందరు నోరు మూసుకొని పోయినారు. ఇంకా అందరు నోరు మూసుకొని వెళ్ళిపోయినారు. మీలో పాపం చేయని దమ్ము ధైర్యం ఉన్నవాడు ఎవడైనా సరే, పురుషులైనా స్త్రీలైనా సరే, ఫస్ట్ ఆమె మీద రాయి వేయండి అంటే ఈ మాటకి అందరూ సైడ్కి వెళ్ళిపోయినారు. దాని అర్థం ఏంటి? వాళ్ళ హృదయాలలో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలాంటి దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నారో. సమాధి ఎట్లుంటుంది? తెల్ల ఉంటుంది, నీట్గా ఉంటుంది. లోపల దేహం ఎట్లుంటుంది? చెప్పినాడు ఆయన, మీరు ఎట్లున్నారు అని అంటే, సమాధికి సున్నం కొడితే ఎట్లుంటారో, సమాధికి సున్నం కొడితే ఎట్లుంటుందో మీ జీవితాలు అటనే ఉన్నాయి. మీరు వచ్చి ఆమెను రాళ్ళతో కొట్టి చంపితే ఇది మీకు న్యాయమా?
మీరు నిజంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు అయితే మీరు ఫస్ట్ రాయి వేసి కొట్టండి, ఆమెను చంపండి, పర్లేదు. పాపం లేనివాడు వచ్చి ఆమెతో రాయితో కొట్టి చంపొచ్చు, ఆమెను చంపొచ్చు, మీరు పర్మిషన్ గ్రాంటెడ్. కానీ ఎవడన్నా నీతిమంతుడు ఉన్నాడా? ఎవ్వరు లేరు. ఎవరు కూడా ఆమెని కొట్టడానికి ముందుకు రాలే. ఒక వ్యక్తి పాపం చేసి మనుషుల మధ్య వ్యభిచారం ముందు పట్టబడి నిలవబెట్టబడితే ఎంతో ఘోరంగా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. పురాతన కాలాలలో దొంగతనం చేసిన వాళ్ళని స్తంభానికి గట్టి లేకపోతే చెట్టుకు గట్టి కొట్టేవాళ్ళ కాదా? కొట్టేవాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నాయి అవి? జరగట్లేదు. కొన్ని ప్రాంతాలలో జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో కనబడకపోవచ్చేమో కానీ ఇతర రాష్ట్రాలలో కనబడుతున్నాయి. నువ్వు సువార్త ప్రకటిస్తావు అని చెప్పేసి గోడకేసి కొట్టి, రాళ్లతో కొట్టి, చెట్టుకేసి కట్టేసి, తలలు నరికి చంపినటువంటి సందర్భాలు ఇతర రాష్ట్రాలలో ఉన్నాయి. మనుషులను నిలబెట్టి నిలువు నిలబెట్టి నిటారుగా అడ్డంగా నరికిన సందర్భాలు ఉన్నాయి. తలలు, కాళ్ళు, చేతులు నరికిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఏమైనా దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నారంటే కాదు. మనుషులు మారడం కోసం దైవత్వానికి సంబంధించినటువంటి వాక్యాలను బోధిస్తున్నారు. కానీ మనుషులకి ఇది అర్థం కావడంలే. మనుషులు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదేదో మత మార్పిడని, ఇదేదో కులాలను మార్చేదని, ఇదేదో మతాన్ని మార్చేదని అనుకుంటున్నారు. మనిషి హృదయాన్ని మార్చేది అని గ్రహించలేకపోతున్నారు. మనిషి పాపపు స్థితిని బట్టి ఒక వ్యక్తి మనుషుల మధ్య నిలబడితే అసలు ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. పాపం మనిషిని ఏం చేస్తుందంటే బజారులో నిలబెడుతుంది. పాపం ఏం చేస్తుంది? మనిషిని బజారులో నిలబెడుతుంది. రహస్యమందు నువ్వు పాపం చేయొచ్చేమో, ఎవరు చూడట్లేదని ఒకరోజు నిన్ను బజారుకు తీసుకొస్తుంది. జాగ్రత్త. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ వలె, పురుషుడైనా స్త్రీ అయినా, ఒకరోజు నిన్ను బజారు పాలు చేస్తుంది, ఒకరోజు నిన్ను వీధులలో నిలబెడుతుంది. కాబట్టి పాపం విషయంలో నువ్వు ఎట్లుండాలా? జాగ్రత్తగా ఉండాలి. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కంటుంది, మరణాన్ని కంటుంది. అలాంటి పరిస్థితి వచ్చింది ఆమెకి. ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలా. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగితే యేసుప్రభు అన్నాడు, మీలో ఎవరైనా పాపం లేని వాళ్ళు ఉంటే మొదట ఆమెపై రాయి వేయండి అంటే ఎవ్వరు కూడా వేయలేదు. తర్వాత యేసుప్రభు కూడా, అమ్మ నేను కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నేను నీ మీద రాయి వేయను, నేను నిన్ను క్షమిస్తున్నా. గట్టిగా చప్పలొడి దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు యేసుప్రభు నీతిమంతుడు కదా, రాయి వేయొచ్చు కదా ధర్మశాస్త్రం ప్రకారం అని కొంతమంది మేధావులు బయలుదేరినారు. ఇప్పుడు వాళ్ళంటే అనీతిమంతులు, యేసుప్రభు నీతిమంతుడు కదా, న్యాయం తీర్చాలి కదా ధర్మశాస్త్ర ప్రకారం. న్యాయం తీర్చకపోతే ఆయన ఎలా న్యాయవంతుడవుతాడు, ఎలా పరిశుద్ధుడవుతాడు, ఎలా నీతిమంతుడవుతాడని ఈ రెఫరెన్స్ను కోట్ చేస్తూ, ఈ రెఫరెన్స్ను మెన్షన్ చేస్తూ కొంతమంది వివరణ చెప్తారు. ఆయన కూడా ఏదైనా తప్పు చేసింటాడు, అందుకోసం ఆయన కూడా రాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే రెఫరెన్స్ ఏదైనా కానీ నువ్వు తిరగాయి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపిస్తే సవాల్ ఈసిరినాడు ఆయన. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ జీవితకాలం అంతా కూడా ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగు, అన్ని ప్రాంతాలు తిరుగు, నాలో పాపం ఉందని నువ్వు నిరూపించగలిగితే, నువ్వు నిరూపించి ప్రపంచాన్ని మార్చగలిగితే ఇంకా క్రిస్టియానిటీ మొత్తం నీ వైపుకి వస్తుంది. ఇందులో ఏ సందేహం లేదు. నువ్వు నిరూపించు, యేసుప్రభు పాపం చేసినాడని నువ్వు నిరూపించు. యేసుప్రభు పాపం చేయాలా, మనుషుల పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. గట్టిగా చప్పలుడు దేవుని నామాన్ని మహిమపరుచుదాం. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పాపము చేయని ఆయన నీకోసం నా కోసం పాపంగా చేయబడ్డాడు, కానీ ఆయన పాపం చేయలే.